నమస్తే అండి. హాయ్. ఈరోజు ఫాదర్స్ డే సందర్భంగా పబ్లిక్గా కొన్ని మా డ్యాడీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. అంటే మీ అందరి సమక్షంలో డ్యాడీతో కొన్ని షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. ఇవి ఇప్పటిదాకా డ్యాడీకి కూడా తెలీదు. సో అంటే ఈరోజు ఒక అకేషన్గా తీసుకొని చెప్దామని అనుకుంటున్నా, కన్ఫెస్ చేద్దాం అనుకుంటున్నా. కొన్ని అంటే షార్ట్గా ఉండాలి కాబట్టి. సో అంటే నాకన్నా డెస్పరేట్గా అసలు డాడ్ నన్ను చిన్నప్పటి నుంచి అంటే తెలీదు, మరి నాకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే ఇష్టం ఉండేది. నేను చాలా ఇంట్రోవర్ట్ని అనమాట. సో లోపల లోపల యాక్ట్ చేస్తూ ఉండేవాడిని అనమాట, బయటికి కాకుండా. కానీ బట్ ఐ డోంట్ నో, మేబీ ఫాదర్ కదా, అందుకే అది తెలుసుకోగలిగారేమో. నన్ను ఆడిషన్స్కి తీసుకెళ్ళేవారు. ఒకసారి ఐ థింక్ నాగార్జున గారి మూవీ అనుకుంటా, ఏదో ఇంగ్లీష్ డైలాగ్ ఇచ్చారబ్బా నాకు అప్పుడు. సో ఫోన్ ఎత్తాలి, ఏదో ఇంగ్లీష్లో చెప్పాలి అని నాకు అర్థం కాలే, నేను చెప్పలే. సో నేను సెలెక్ట్ కాలేదు. తర్వాత కోడి రామకృష్ణ గారి డైరెక్షన్లో బాలకృష్ణ గారి షూట్ అవుతూ ఉండింది. అంజనా జావేరి గారు ఇక్కడ గంగవరం దిబ్బపాలెం ఆ ఏరియాలో. సో దానికి తీసుకెళ్ళున్నా, బట్ అది కొన్ని కారణాల వల్ల మూవీ అయిపోయిందిలేండి. సో తర్వాత నా ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ కూడా వైజాగ్ యారాడ బీచ్లో ఆల్మోస్ట్ ఒక 2 కిలోమీటర్స్ ఎంతో కూడా డిస్టెన్స్ నా కోసం ఆ ఇసుకలో అది నడిచి నన్ను అక్కడ డ్రాప్ చేసి వచ్చారు ఆ ఎండలో అలా. సో యాక్చువల్లీ నాకన్నా అంటే మా ఫాదర్కి ఎక్కువ అంటే నా ఇంట్రెస్ట్ తెలిసేసుకొని అలా చేసే ఇది ఉండింది. అయితే యాక్చువల్లీ మా ఫాదర్ వెంకటేష్ గారి ఫ్యాన్ అనమాట. కానీ నాకెందుకో మాత్రం మా ఫాదర్ని చూసినప్పుడు చిన్నప్పుడు ఆ హెయిర్ స్టైలు, కొంచెం ఆ స్మైల్ ప్యాటర్న్, కొన్ని ఎక్స్ప్రెషన్స్ అన్నీ నా అభిమాన హీరో చిరంజీవి గారిలా కనిపిస్తూ ఉండేవారు. అండ్ ఇంకొకటి మోరోవర్, అసలు ఏ టైం అయినా అది మిడ్ నైట్ 1 అవని 2 అవని, కొంతమందికి అది ఎర్లీ అవర్స్ అవ్వచ్చు, కొంతమందికి మిడ్ నైటే కదా. సో ఆ టైంలో కూడా ఎవరికైనా అవసరం ఉండింది, ఏదైనా హెల్త్ ఎమర్జెన్సీ ఉండింది అలా అంటే జస్ట్ పరిచయం ఉంటే చాలు, లేదా పరిచయం ఉన్న వాళ్ళు చెప్పినా చాలు, అసలు వాళ్ళతో పాటే వెంటగా హాస్పిటల్కి వెళ్ళి అక్కడ అడ్మిషన్ అదో చేయించి అది చూసుకొని మళ్ళీ రిటర్న్ బ్యాక్ అయ్యేవారు అనమాట ఇంటికి. అలానే చిన్నప్పుడు నా ఫ్రెండ్స్ వాళ్ళ సర్కిల్ ఎవరికైనా బ్లడ్ కావాల్సి ఉండింది అని అంటే బ్లడ్ డోనర్స్ గురించి నేను డాడ్నే అడిగేవాడిని. చాలామంది డాడ్ని అప్రోచ్ అయ్యేవారు అనమాట. సో నాకు అప్పటి నుంచి ఒక ఆశ, అంటే నేను అదొక ఇన్స్పిరేషన్, డాడ్లా నేను ఆ సర్వీస్ చేయగలగాలి, ఆ సర్కిల్ అలా ఫామ్ చేసుకోగలగాలి, ఆ బ్లడ్ డొనేషన్స్కి అది నేను కూడా నా వంతుగా ఏదైనా హెల్ప్ చేయగలగాలి అలా ఉండేదన్నమాట. అండ్ అల్టిమేట్లీ దేవుడు నా ఆశని వినేసి నాకు ఒక సర్కిల్ అంటూ ఇచ్చారు. ఇప్పుడు అంటే చాలామంది బ్లడ్ డోనర్స్ పరంగా చేస్తున్న దాంట్లో నేను చేసిన చాలా నథింగే, కానీ ఆ కొంచెమైనా కొంతమందికి నాకంటూ ఒక క్రెడిబిలిటీ ఉండింది. నా సర్కిల్లో ఒకళ్ళు ఏమైనా బ్లడ్ రిక్వైర్మెంట్ ఉంటే నాకు పోస్ట్ చేస్తుంటారు. సో నా సర్కిల్లో ఎవరైనా రెస్పాండ్ అవుతుంటారు. సో నేను దానికి చాలా చాలా సంతోషిస్తుంటా అనమాట. సో అంటే డాడీకి కూడా తెలియని విషయం ఇది. డాడ్ నాకు చాలా ఇన్స్పిరేషన్ అసలు ఈ సర్వీస్లో, ఈ పబ్లిక్ సర్వీస్లో. అలా అసలు ఇప్పటికీ ఇంకా నాకన్నా డాడీయే చాలా యాక్టివ్గా ఉంటారు. నేనే ఇంకా కొంచెం ఇంట్రోవర్ట్, ఏదో మీడియాకి వచ్చినాక మాట్లాడాలి కాబట్టి, మాట్లాడితేనే మీ అందరికీ తెలుస్తుంది కాబట్టి నేను కొంచెం ఓపెన్ అప్ అవుతున్నాను. కానీ యూజువల్ నన్ను వదిలేస్తే మాత్రం నేను చాలా సైలెంట్గా ఒక మూల నుండి నా పని నేను చేసుకుంటాను అనమాట. సో ఈ సందర్భంగా కొంచెం డాడీకి తెలియజేయాలనుకున్న పబ్లిక్గా హ్యాపీ ఫాదర్స్ డే డాడీ. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ.